ప్రతిధ్వనికి స్వాగతం. రెండు దేశాలు, ఇద్దరు నేతలు, 2 రోజులు. భారత్ రష్యాలోనే కాదు, ప్రపంచమే పుతిన్ మోదీ గురించి మాట్లాడుకుంటోంది. రష్యా అధ్యక్షుడి 2 రోజుల భారత పర్యటనలో ఏం జరిగింది? దశాబ్దాల కాల పరీక్షకు నిలిచిన మైత్రీ బంధం మరింత బలోపేతం కోసం ఇరువురు దేశాధినేతలు ఏం చర్చించారు? వాణిజ్యం, రక్షణ సహా వివిధ రంగాల్లో కుదిరిన ఒప్పందాల్లో ఏముంది? సంయుక్త సమావేశాలు, ప్రకటనల సారాంశాలపైనే చర్చంతా జరుగుతోంది. అమెరికా ఆంక్షలు, యూరోపియన్ యూనియన్ దేశాల గుర్రుగురు చూపులు ఆ ఆసక్తిని ఇంకాస్త పెంచాయి. మరి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో శ్రీకారం చుట్టిన ఇండో రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాల సిల్వర్ జూబ్లీ తరుణం ఎలాంటి ఫలితాలిచ్చింది? ఆంక్షల అవరోధాలు దాటి భారత్ రష్యా ఎలా ముందుకు వెళ్లనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ శ్రీనివాసరావు గారు, విశ్రాంత మేజర్ జనరల్, బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. రైట్, ముందుగా శ్రీనివాసరావు గారు, దశాబ్దాల కాల పరీక్షకు నిలిచిన భారత్ రష్యా మైత్రిలో ఎన్నో అంశాలున్నా కూడా రక్షణ, ఇంధనం, దౌత్యం ఈ 3 కీలకంగా చెప్తారు. రక్షణ పరంగా మన బంధం ప్రత్యేకత ఏంటి? మనం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ అయిందో 1947 నుంచి కూడా మనం వేరే దేశాల నుంచి రక్షణ సామాగ్రి కొనాలని ట్రై చేసినా కూడా మనకి ఏమీ దొరకలేదు. కానీ రష్యా నుంచి మాక్సిమం మనకి యుద్ధ సామాగ్రి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం చూసినా కూడా సగం 60% కంటే ఎక్కువగా ఉన్న ఆయుధాలు రష్యన్ ఆరిజిన్ వే. మన ట్యాంకులు కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇవి మన నౌకాదళం కానివ్వండి, అక్కడి నుంచే మనకి చాలా వరకు వచ్చాయి. వాటిని మెయింటెనెన్స్ చేయడము, వాటిని రిపేర్ చేయడము, వాటిని రీప్లేస్ చేయడము కూడా మనం రష్యా మీదే ఆధారపడి ఉంటాం. ఒకప్పుడు సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన ఆయుధాలు కొన్ని AN-32 తీసుకున్నాం. అవి యుక్రెయిన్లో వాటిని రిపేర్ ఫెసిలిటీ ఉండింది. నేను యుక్రెయిన్ వెళ్ళొచ్చాను కొన్ని ఏళ్ల క్రితం. అక్కడ AN-32 రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అక్కడ జరుగుతుండేది. మన రష్యన్ ఆరిజిన్ ట్యాంక్స్ కూడా మన భారత సైన్యంలో చాలా పెద్ద ఎత్తున ఇది ఉపయోగిస్తాం. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్లో S-400 మనకి ఎంతో విజయవంతంగా పాకిస్తాన్ స్థావరాలను, వాళ్ళ విమానాలను కూలగొట్టడంలో చాలా దోహదం చేసింది. అటువంటి పరిస్థితిలో మిగతా దేశాల నుంచి మనకి ఎక్కువ సహాయం రాకపోయినా రష్యా మటుకు ఇన్నేళ్లుగా మనతోని మైత్రి సంబంధం కోసం 1971 వార్ నుంచి ఈనాటి దాకా వాళ్ళ యుద్ధ సామాగ్రి మనకు సప్లై చేస్తూనే ఉంది. ఎటువంటి ఆటంకం లేకుండా సప్లై చేస్తోంది. కాబట్టి ఈ ద్విపాక్షిక చర్చలలో డిఫెన్స్ గురించి ఒక ప్రకటన జరగకపోయినా వాటి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. S-400 ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇంకా 2 బ్యాటరీస్ కొనాలి అని, దాన్ని అప్గ్రేడ్ చేసి S-500 కావాలని, ఒకవేళ మనకి కావాలి అంటే సుఖాయ్ 57 స్టెల్త్ ఫైటర్ ఇవ్వాలని, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని, కో ప్రొడక్షన్ చేస్తామని వాళ్ళు చర్చలు జరుగుతున్నారు. అదే కాకుండా బ్రహ్మోస్ మిసైల్, అది జాయింట్ వెంచర్. మన రష్యా, ఇండియా రెండూ కలిసి చేసిన బ్రహ్మోస్ ఎంత సక్సెస్ఫుల్ గా యూజ్ చేశామో మీరందరూ, మీడియా మిత్రులందరూ చూసుంటారు, దేశ ప్రజలు కూడా చూసుంటారు. అందువలనే ఈ బ్రహ్మోస్ మిసైల్ కి మార్కెట్ లో వాళ్ళు ఇది కొనాలని చెప్పి ఎన్నో దేశాలు మనతోని ఒప్పందం కుదుర్చుకోవాలని ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి రీసెంట్ గా జరిగిన యునైటెడ్ స్టేట్స్ శాంక్షన్స్, మన మధ్య ఉన్న విభేదాల చూస్తుంటే రష్యా ఈజ్ ఎ స్టడీ ఫాస్ట్ ఫ్రెండ్. మనకి ప్రతి సమయంలో మనకి హెల్ప్ చేయడానికి రష్యా ముందుకు వస్తుంది. కాబట్టి ఇది యుద్ధపరంగా మన సైనిక సామగ్రిలో కూడా మనం రష్యా మీద ఆధారపడే ఛాన్సెస్ ఇంకో 2 దశాబ్దాల వరకు మనం ఆత్మనిర్భర్ అయ్యే వరకు నడుస్తూనే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే,
బాలలత గారు, చిరకాల మిత్ర దేశాలుగా ఉన్న భారత్ రష్యా బంధంపై కొంతకాలంగా అమెరికా వివిధ దేశాల ఆంక్షలు ఒత్తిళ్ల ప్రభావం ఉంది. పుతిన్ 2 రోజుల యాత్ర చూసిన తర్వాత మీకేమనిపించింది? భారతదేశానికి పుతిన్ రాకతో కొత్త శకం, ఇండియా రష్యా సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. అంతేకాదు, భారత్ రష్యా అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. మనం చూస్తే అది ఈనాటిది కాదు. ఈవెన్ కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇండియా రష్యా సంబంధాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంతెందుకండి, 1971లో ఇండియా రష్యా ట్రీటీ కూడా సైన్ చేసుకున్నాయి. కోఆపరేషన్, పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇండియా రష్యా మధ్య 1971లోనే ఒక ట్రీటీ కూడా సైన్ అయింది. అంతకుముందు కూడా మనం చూస్తే కనుక మన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ ఇష్యూ అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినప్పుడు కూడా యుఎన్ఎస్సీలో ఇండియా తరపున ఇండియాకి సపోర్ట్ చేస్తూ రష్యా చాలాసార్లు ఇండియా పైన ఎటువంటి ఆంక్షలు రాకుండా వీటో కూడా వేసిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1974 ఎప్పుడైతే మనం ఆపరేషన్ ఏదైతే స్మైలింగ్ బుద్ధ యుద్ధం చేశామో దాని తర్వాత కూడా భారతదేశానికి ఇంధనం సపోర్ట్ చేస్తుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేస్తుంది రష్యా. అంతేకాదు 1991 వరకు కూడా, అంటే ఎప్పుడైతే కోల్డ్ వార్ రాజకీయాలను అప్పట్లో కూడా ఇండియా రష్యా చాలా క్లోజ్గా ఉండేవి. ఆ తర్వాత మనం చూస్తే ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్, రక్షణ రంగంలో ఇండియా రష్యా చాలా ముందుకెళ్ళాయన్నమాట కలిసి. ముఖ్యంగా బ్రహ్మోస్ కావచ్చు, S-400 కావచ్చు, అంతెందుకు మనం చూస్తే కనుక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా మనకి చాలా సపోర్ట్ చేసిందండి. అయితే ప్రస్తుతం పుతిన్ రాక అనేది చాలా విశేషం. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, అంటే 2022 తర్వాత ఆయన ఫిజికల్గా ఇండియాకి రావడం ఇదే తొలిసారి. G20 సదస్సు ఇండియాలో కండక్ట్ చేసిన ఆయన రాలేదన్నమాట. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సుకు ఆయన వచ్చారు. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం రక్షణ రంగం కావచ్చు, లేదా చమురు కావచ్చు, ఇంధనం కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. ఇక నుంచి ఇతరత్ర వాణిజ్య అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇండియా రష్యా వాణిజ్యం అనేది 2030 కల్లా $100 బిలియన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. అంతేకాదు, ఓ పక్క అమెరికా ఒత్తిడి మన పైన ఉన్నాయి. ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా మన రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నందుకు ఇండియా పైన చాలా ఆంక్షలు వేస్తుంది, ఇండియా పైన చాలా టారిఫ్లు వేస్తుంది. అయినా కానీ మనం కూడా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటూ ముందుకెళ్తున్నాం అనమాట. ఈరోజు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా మేము ఇండియాకి కంటిన్యూస్గా, అంటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం చమురుని అని చెప్పి పుతిన్ గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు, నరేంద్ర మోడీ గారు స్వయంగా పుతిన్ గారిని వెల్కమ్ చేసి తీసుకొచ్చి దాంతోపాటు ఇండియా రష్యా సంబంధాలు అనేవి అవి పోల్ స్టార్ వంటివి. అంటే మొత్తం మన భాగస్వామ్యం, ఇండియా రష్యా భాగస్వామ్యం అనేది కాలానికి, అంటే కాలాలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ఎప్పుడూ పటిష్టంగా ఉంది. కాబట్టి ఇట్ విస్టూడ్ టెస్ట్ ఆఫ్ ద టైం. ఎంత పెద్ద కాల పరీక్ష వచ్చినా మనిద్దరం కలిసే ఉన్నామని చెప్పుకొచ్చారనమాట. పుతిన్ రాక్ అనేది ప్రపంచానికి ఒక షాక్ గురి చేసింది. అంతేకాదు, యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ మన పైన దుయ్యబట్టాయి కూడా. మనం చూస్తే కనుక మొన్న పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు. జర్మనీ, యూకే సంబంధించిన పెద్ద పెద్ద ఎన్వాయిస్ అందరూ కూడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే వాళ్ళందరూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తారు. భారతదేశం ఎందుకు రాణిస్తుంది, పుతిన్ మంచివాడు కాదు, అతను చాలా మంది ప్రాణాలు తీశాడంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆ వ్యాఖ్యల్ని ఖండించి పక్క దేశాలకు మీరెవరు అడ్వైజ్ ఇవ్వటం, మా యొక్క విదేశీ వ్యవహారాలు మీరెవరు క్వశ్చన్ చేయటం అని చెప్పి మన వాళ్ళు ఖండించారు కూడా. అంతేకాదు, రష్యన్ ఆయిల్ మనం కొనుక్కుంటున్నాం, అమెరికా ప్రెషర్ ఎంతున్నా సరే మనం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇండియా రష్యా సంబంధాలు కేవలం రక్షణ సంబంధాలు మాత్రమే కాదు, భద్రతాపరమైన సంబంధాలే కాదు. మనందరికీ తెలుసు ఇండియా రష్యా బ్రిక్స్ లో భాగస్వాములు, ఇండియా రష్యా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగస్వాములు. అంతేకాదు, ట్రయోకా అని చెప్పి ఇండియా రష్యాకి సంబంధించి మనం చూస్తే కనుక ఇండియా, చైనా, రష్యా 3 కలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే పుతిన్ మోడీ గారి యొక్క పర్సనల్ బాండింగ్ కూడా చాలా గొప్పగా ఉందనే చెప్పాలన్నమాట. ఇక్కడ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్ కానీ, సీ రూట్ కానీ నార్త్ సీ దగ్గర నుంచి వేయాలి. దానిలో భారతదేశం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా రష్యా కోరుకుంటుంది. అంతేకాదు, రష్యాలో జనాభా తగ్గిపోతుంది అనమాట. పాపులేషన్ డిక్లైన్ అనేది రష్యాలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అక్కడ TFR 1.4 ఉందన్నమాట. కాబట్టి ఇండియన్ వర్క్ ఫోర్స్, ఎవరైతే భారతదేశ శ్రామిక శక్తి ఉందో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందో, ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి రష్యాలో అవకాశాలు కల్పిస్తామని కూడా పుతిన్ చెప్తున్నారు. అంతేకాదు, ఇండియా వాళ్ళు కూడా ఈ టూరిజం, రష్యా వాళ్ళు ఇండియాకి రావడానికి, ఇండియా వాళ్ళు రష్యా వెళ్ళడానికి టూరిస్ట్ వీసాలు కూడా ఫ్లెక్సిబిలిటీ చేస్తున్నారనమాట. అంతేకాదు, చాలా మంది
భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారండి. మనం చూస్తే అలీనోద్యమం నాన్ అలైన్మెంట్ జరుగుతున్న రోజుల నుంచి, అంటే ఇండియా కోల్డ్ వార్ రాజకీయాల్లో అలీనోద్యమంలో భాగస్వామ్యం అయ్యి అలీనోద్యమానికి నాయకత్వం వహించిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా భారత్ రష్యా సంబంధాలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈరోజు పుతిన్ రాక అండ్ పుతిన్ మనకి అంటే మోడీ గారు ఒక విషయం స్పష్టం చేశారు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ప్రతి విషయం తనతో చెప్తున్నారని చెప్పి మోడీ గారు కూడా చెప్పుకొచ్చారనమాట. అంటే ఇండియా రష్యా మధ్య ఒక మ్యూచువల్ ట్రస్ట్, ఒక పరస్పర గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు, అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య ఆ భాగస్వామ్యం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. స్ట్రాటజిక్ గా మనం చాలా ముందుకెళ్తున్నాం కూడా అనుకోవచ్చు. ఒక పక్క యూరోపియన్ పవర్స్, అమెరికా ఈ రెండు కూడా అసలు ఇండియా రష్యా ఎలా డీల్ చేస్తాయి, అసలు రష్యా ఆయిల్ ఇండియా ఎందుకు కొనుక్కుంటుంది, దీనివల్లే కదా ఉక్రెయిన్ వార్ కి రష్యా డబ్బులు సంపాదించుకుంటుందని చెప్పి వాళ్ళు మనల్ని దుయ్యపట్టినా సరే అమెరికా యూరోపియన్ పవర్స్ డబుల్ స్టాండర్డ్స్, వాళ్ళు ఒక పక్క వాళ్ళు రష్యా దగ్గర నుంచి అన్ని ట్రేడ్ చేసుకుంటూనే ఇండియా పైన మాత్రమే ఆంక్షలు ఎందుకు పెట్టాలనుకుంటారని చెప్పి కూడా పుతిన్ అంటున్నారు. భారతదేశం కూడా అదే భావిస్తుంది అనమాట. ఈ సందర్భంగా మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి స్ట్రాటజిక్ అటానమీ అనేది మనం పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకుంటున్నామని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు మనం తెలుసు తమిళనాడులో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి కూడా ఇంకా రష్యా కొత్త అనౌన్స్మెంట్స్ ఇవ్వబోతుంది. మనకి న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ సంబంధించి కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయబోతుంది అనమాట. అంటే మొదటి నుంచి బిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వరకు T-90 ట్యాంక్స్ నుంచి బ్రహ్మోస్ వరకు స్పేస్ టెక్నాలజీ అంత, ఎందుకంటే సుభాన్షు శుక్లా గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా గారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా రష్యానే అనమాట. రాబోయే గగన్యాన్ మిషన్ లో కూడా రష్యా మనకి కీలకంగా సపోర్ట్ చేయబోతుంది. అటువంటి సంబంధాలు భారత్ రష్యా మధ్య బలంగా ఉన్నాయి. శ్రీనివాసరావు గారు, సుఖోయ్ 57 యుద్ధ విమానాలు అలానే పౌర అణు సహకార ఒప్పందం, వీటి గురించి ఇప్పుడు చాలా కాలంగా కూడా చర్చ జరుగుతోంది. పుతిన్ పర్యటనలో వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీంట్లో ఉండే ప్రత్యేకంగా సుఖోయ్ 57 గురించి కానీ ఇది వేరే ఏ యుద్ధ సామగ్రి గురించి కానీ ఏ అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఇవి ఆన్ గోయింగ్ డిస్కషన్స్. అవి ఎప్పుడైతే ఫైనలైజ్ అవుతాయో అప్పుడే దేశాధినేతలు దాన్ని అనౌన్స్ చేస్తారు. మనకి తెలుసు సుఖోయ్ 30 బ్రహ్మాండంగా పనిచేస్తోందని, దాని వలన మనకి ఎంతో ఉపయోగం ఉందని. రీసెంట్ గా మనం రఫాల్ కొన్నాము. మనకి ఆమ్కా ప్రాజెక్ట్ మనకి దాన్ని త్వరగా చేయాలని చెప్పి మన ప్రధానమంత్రి అనుకుంటున్నారు. అది ఫ్యూచరిస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్. అది కావాలి అంటే మన దేశంలోనే ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఇంజన్ ఎస్పెషల్లీ మనకి కావేరీ ఇంజన్ ఇంతవరకు రాలేదు కాబట్టి దానికి కంటిన్యూస్ సప్లై ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంజన్స్, దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కావాలి. దాని మీద చర్చలు ఎయిర్ ఫోర్స్ సైడ్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైడ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అవి ఎప్పుడైతే ఫైనలైజ్ అవుతాయో అప్పుడే మనకి తెలుస్తుంది. వాళ్ళు మన మీడియాలో వచ్చిన వార్తలు బట్టి సుఖాయ్ 57 వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మొన్న జరిగిన దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో కూడా సుఖాయ్ 57 మనకి సప్లై చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అటువైపు అమెరికా ఏమో మేము అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్తోంది. రఫాల్ కూడా మేము ఎక్కువ ఇస్తామంటుంది. కానీ మనం రీసెంట్ గా చూసింది ఏమిటంటే ఆపరేషన్ సింధూర్లో కూడా అవి సోర్స్ కోడ్ వాళ్ళు మనకి డినై చేస్తారు. సోర్స్ కోడ్ లేకపోతే మనం తయారు చేసిన క్షిపణులు మిసైల్స్ ని దాంట్లో ఇంటిగ్రేట్ చేయడంలో మనకి బాధ కలుగుతుంది. అందుకని స్వదేశీలో మన దేశంలోనే తయారు చేసిన టెక్నాలజీతోని ఉన్న యుద్ధ సామాగ్రి ఉంటే మనం వేరే దేశాల మీద ఆధారపడే అవకాశం లేదు. అందుకని ఆమ్కా ప్రాజెక్ట్ ని ప్రోత్సహిస్తున్నారు మన దేశ ప్రధాని. కానీ ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, మనకు ఆథరైజ్ 42 స్క్వాడ్రన్స్, అది MiG-21 ని మనము ఇది డీకమిషన్ చేసిన తర్వాత తక్కువ సంఖ్యలో ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్ ఉన్నాయి. అవి మేకప్ చేయాలి అంటే ఎవరి దగ్గర నుంచి కొనాలి, ఎటువంటివి కొనాలి, దాన్ని వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, DRDO, టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిస్కస్ చేస్తున్నారు. మిగతా దేశాలతో కూడా డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేన్ని సెలెక్ట్ చేస్తుంది, మనకి కావాల్సింది ఏమిటి, ఎటువంటి క్షిపణులు మనం దాంట్లో ఇంటిగ్రేట్ చేయాలి, అవన్నీ డిసైడ్ అయిన తర్వాత బహుశా మనకి ఏదన్నా అనౌన్స్మెంట్ రావచ్చు. కానీ
దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే మనకి ఎయిర్ ఫోర్స్ శక్తి మటుకు తక్కువగా ఉంది. అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి కావాలి, అది మటుకు అది మనకి త్వరగా కావాలి. అది రష్యా మనకి హెల్ప్ చేయవచ్చు, మిగతా దేశాలు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ డిస్కషన్స్ తర్వాత అనేది మనం వేచి చూడాలండి. ఓకే, బాలలత గారు, పుతిన్ మోదీ వ్యక్తిగత మైత్రి భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైనా కూడా సిల్వర్ జూబ్లీ సందర్భం ఇది. పుతిన్ పర్యటన ఈ సందర్భాన్ని కలకాలం గుర్తుండేలా చేస్తుందా? కలకాలం ఉండి ఇండియా రష్యా సంబంధాలు కేవలం ఈ పర్యటన మాత్రమే కాదు. మనం చూస్తే 2000 సంవత్సరం ఎప్పుడైతే భారత్ రష్యా మధ్య శిఖరాగ్ర సమావేశాలు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి పుతిన్ గారిది ఇది భారతదేశానికి 10వ పర్యటన. అంటే అర్థం చేసుకోండి, ఒక దేశానికి 10th టైం రష్యా అధ్యక్షుడు కానీ ఆయన ఇంతకుముందు రష్యా ప్రధానిగా ఉన్నప్పుడు కానీ రావటం అనమాట. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా రష్యా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో. అంతేకాదు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడైతే ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశాల్లో కీలక పాత్ర పోషించి ఆ సమావేశాలను సపోర్ట్ చేస్తూ వచ్చారో అప్పుడు మన వాజ్పేయి గారు మోడీ గారిని పక్కన పెట్టుకుని తీసుకెళ్లారు రష్యాకి. అప్పటి నుంచే మోడీ గారికి పుతిన్ గారికి స్నేహ సంబంధం అనమాట. అప్పటి నుంచే మనం కనుక గమనిస్తే ఈ బాండింగ్ అనేది, ఈ సిల్వర్ జూబ్లీ అనేది కేవలం ఇండియా రష్యా సంబంధాలకే కాదు, పుతిన్ మోడీ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది 25 years ఆఫ్ బాండింగ్ అనమాట. ఇది చాలా అద్భుతమైన విషయం. అప్పట్లో వాజ్పేయి గారు మన డెలిగేషన్ లో మోడీ గారిని కూడా తీసుకెళ్లారంట. సో మనం కనుక గమనిస్తే ఇప్పుడు ఈ పర్యటన ఏదైతే పుతిన్ గారు వచ్చారో ఈ పర్యటన అనేది మనం గమనిస్తే మోడీ గారు స్వయంగా ఆయన వెల్కమ్ చెప్పడానికి వెళ్ళారు, రెడ్ కార్పెట్ వెల్కమ్. ఆ తర్వాత ఒకటే కారు మనం చూస్తే మోడీ గారి కారు కాదు, అది పుతిన్ గారి కారు కాదు, ప్రత్యేకమైన కారు. మోడీ గారు రేంజ్ రోవర్ కూడా పక్కన పెట్టి ఫార్చునర్, టాటా ఫార్చునర్, అంటే ఒక దేశాధినేత పుతిన్ లాంటి వ్యక్తి మోడీ లాంటి వ్యక్తి ఇద్దరు కూడా ఒక ఫార్చునర్ కారులో కలిసి వెళ్లారనమాట. ఆ కలిసి వెళ్లే సందర్భంలో కూడా చాలా చర్చించుకునే ఉంటారు అంటున్నారనమాట. తర్వాత ఈ ప్రైవేట్ డిన్నర్ కూడా మోడీ గారు ఇచ్చారు. అండ్ రాష్ట్రపతి భవన్లో ఈరోజు 21 గన్ సెల్యూట్ లభించింది పుతిన్ గారికి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే కనుక ఇండియా రష్యా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ లో 25 సంవత్సరాల వసంతాలు మనం గమనిస్తే ఇదంతా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దాంతో పాటు మోడీ గారు రష్యాలో ట్రాన్స్లేట్ అయిన భగవద్గీత ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని పుతిన్ గారికి బహూకరించినట్లు మోడీ గారు ఎక్స్ లో రాశారనమాట. ఇది కూడా మనం గమనిస్తే ఇండియా రష్యా సంబంధాలు ఎంత కీలకం. 25 సంవత్సరాలు మీరు కనుక చూస్తే కనుక ఓ పక్క అమెరికా మన పైన ఎంత ప్రెషర్ పెడుతున్నా, డొనాల్డ్ ట్రంప్ 1.0, డొనాల్డ్ ట్రంప్ 2.0 మనం చూస్తే కనుక అమెరికా మన పైన ఎంత ఒత్తిడి చేస్తున్నా మన సంబంధాలు చెక్కు చెదరకపోగా రష్యా ఆయిల్ అనేది మనకు అమ్ముతుంది, మనం కొనుక్కుంటున్నాం. రెండో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మొత్తం ఈ ప్రపంచ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, కొత్త యుద్ధాలు వస్తాయి. ఈ టైంలో భారతదేశానికి కూడా ఒక స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది రష్యా, ఒక అభయహస్తం అనేది రష్యా మనకి ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే వెస్టర్న్ యూరోప్, అమెరికా చూస్తే కనుక అమెరికన్ ఫారెన్ పాలసీ ఎటువైపు వెళ్తుందో నెక్స్ట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ని మనం ఊహించలేం. ఆ టైంలో రష్యా మనకి దగ్గర అవటం, రష్యా మనకి చేరువ అవటం అనేది ప్రపంచ దేశాలు కూడా విచిత్రంగా చూస్తున్నాయి అనమాట, ఇంత క్లోజా వీళ్ళిద్దరు అని చెప్పి. దాంతో పాటు మనం చూస్తే ఈ సీలేన్ సెక్యూరిటీ కావచ్చు, స్ట్రాటజిక్ వ్యూహాత్మక సంబంధాలు కావచ్చు, రేపొద్దున రాబోయే సరికొత్త యుద్ధాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా రష్యా మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది. అంతెందుకు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన S-400 కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ధైర్యం అని చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. అంతెందుకు రష్యన్ నేవల్ పవర్ ఏదైతే మనకి నేవల్ పవర్ రష్యా అందించిందో, ఈ వార్ షిప్స్ అన్ని కూడా మనకి ఇచ్చింది, అది కూడా సపోర్ట్ సిస్టమ్. దాంతో పాటు మనం తయారు చేసే T-72, T-90 ఏదైతే ట్యాంక్ టెక్నాలజీ ఉందో, ఇద్దరు ట్యాంకులు ఉన్నాయో, ఏదైతే బార్డర్ వార్స్ లో చాలా ఉపయోగపడతాయో ఆ ట్యాంక్ టెక్నాలజీ కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. రష్యా ఇండియా పార్ట్నర్షిప్ కి ఇతర దేశాలతో ఉన్న డిఫెన్స్ పార్ట్నర్షిప్ కి ఒక ప్రత్యేకమైన తేడా ఏంటంటే రష్యా కేవలం మనకు అమ్మట్ల మంది రష్యాది బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ కాదు, రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కొలాబరేషన్ చేస్తుంది అనమాట. ఇక మీదట రష్యా రిపేర్ కావచ్చు, ఓవర్ హాలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ప్లాన్స్ భారతదేశంలోనే పెట్టాలని కూడా ఆలోచిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా రష్యా మనకు పూర్తి స్థాయిలో ఇచ్చే సపోర్ట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు భారతదేశం ఈ రోజున చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ పేస్లో అభివృద్ధి చెందుతున్న దేశం అనమాట. ఈ దేశానికి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే కనుక దాదాపు 30 to 40% మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మన రష్యా నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇదంతా కూడా రష్యా ఇండియా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక్కసారి
గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. దాంతోపాటు రష్యన్ రిలేషన్షిప్లో మనకి ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, కుడంకులం లాంటి పవర్ ప్లాంట్స్ కావచ్చు, స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, ఇంతకుముందు వరకు కూడా చూస్తే స్టీల్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనకి రష్యా అనేది మనకు అంత సపోర్ట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇండియా రష్యా ఫ్రెండ్షిప్లో ఇది ఒక కొత్త శకం అనుకోవాలి. సిల్వర్ జూబ్లీ మాత్రమే కాదు, మనం ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఇంతే స్ట్రాంగ్గా ఉంటామని కూడా చెప్పొచ్చు. దాదాపు వాణిజ్యం కూడా ఇప్పుడు డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ సంబంధాలు కూడా మెరుగుపడతాయి అనమాట. ట్రేడ్ రూట్స్ కూడా బెటర్ ట్రేడ్ రూట్స్ కోసం ట్రై చేస్తున్నాము, బెటర్ పేమెంట్ సిస్టమ్స్ కోసం ట్రై చేస్తున్నాం అనమాట. మనం మీకు తెలుసు కదా, అమెరికా ఆంక్షల వల్ల రష్యా స్విఫ్ట్ లోంచి కూడా బయటకు వచ్చేసింది. ఈ టైంలో కూడా ఇండియా రష్యా ట్రేడ్లో ఎటువంటి జంకు లేదనమాట. ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. అంతేకాదు, రష్యా వాళ్ళ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం అని ఒకటి ఉంటుంది. అది రష్యన్ పుతిన్ స్పెషల్గా మోడీ గారిని కొన్ని సంవత్సరాల క్రితం స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అంటే మాకున్న ఎకనమిక్ కన్సిడరేషన్స్ వల్ల ఇండియాతో ఎక్కువ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. అంతేకాదు, ఇండియాకి సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్ ఏదైతే సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఉందో, లేకపోతే మేక్ ఇన్ ఇండియా ఉందో, రష్యాలో అవి ఎగ్జాంపుల్స్గా తీసుకుని అక్కడ పుతిన్ గారు వాళ్ళకి పాఠాలు చెప్తున్నారు. ఇండియా వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, ఇండియన్ హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉందో చూడండి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ప్రత్యేకంగా పుతిన్ మనల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారనమాట. దాంతోపాటు పుతిన్ అంతటి నాయకుడు, అంటే ఆయన చూస్తే ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ అనమాట. అలాంటి నాయకుడు భారతదేశానికి స్వయంగా రావడం అనేది విశేషం అనే చెప్పుకోవాలి. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి మనకి విశేషమేనండి. రైట్. రంగారెడ్డి గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మనతో పాటు చర్చలో పాల్గొన్నారు. డాక్టర్ బి రంగారెడ్డి గారు, సార్ నమస్తే సార్. సో ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి భారత రష్యా మైత్రికి సంబంధించి. అలాగే శిఖరాగ్ర సమావేశాలు ఏదైతే 2000 సంవత్సరంలో స్టార్ట్ అయినాయో, సో భారతదేశానికి ఎందరో ప్రధానమంత్రులు మారారు, కానీ భారత రష్యా సంబంధాలు మాత్రం రాజకీయాలకు అతీతంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. వాటికి అంత బలం ఎలా చేకూరింది? స్వప్న గారు, ఈ ప్రపంచంలో ఏదైనా రెండు దేశాల మధ్య మైత్రి అనేది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే అది రష్యా ఇండియా మధ్య ఉండేటటువంటి మైత్రి. ఈ ప్రయాణం, ఈ మిత్రత్వం అనేది ఈరోజు మొదలైంది కాదు. మన ప్రేక్షకులందరికీ మీకు అందరికీ తెలిసినట్టుగానే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రిపబ్లిక్ బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి తరుణం నుంచి సోవియట్ యూనియన్ మనకి ఎప్పుడూ అండగా నిలబడింది. ఈరోజు చెప్పుకోవాలంటే మన దేశంలో ఉండేటటువంటి ఫార్మస్యూటికల్ రంగం కానీ, అలాగే గనులకు సంబంధించి కానీ, అలాగే అంతరిక్ష సంబంధించినటువంటి విషయాలు కానీ మనం రష్యా యొక్క సహకారంతో మనం మంచి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయటం జరిగింది. ఈరోజు ప్రపంచ స్థాయిలో మనం ఫార్మస్యూటికల్ రంగం కానీ, బయోటెక్ రంగం కానీ ముందంజలో ఉంది అంటే దానికి పడిన బీజాలు మనకి 1950 దశకంలోనే మొదలయ్యాయి. ఆ మైత్రి అలా బలపడుతూ వచ్చింది. మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీలు ఎవరున్నా కానీ ఇండియా రష్యా, ఇండియా సోవియట్ యూనియన్ మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎప్పుడూ విఘాతం కలగలేదు. మనం ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే రష్యా విడిపోయిన తర్వాత, రష్యా ఒక స్వతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత వాజ్పేయి గారి హయాంలో 25 సంవత్సరాల క్రితం ఒక కొత్త ఒడంబడిక అనేది మనం చేసుకున్నాం. అది మీరు ఇందాక అన్నట్టుగానే మనం ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నాం ఆ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కి. ఈ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అనేది ఒక కొత్త ఊతాన్ని, ఒక కొత్త ఊపుని, ఒక కొత్త రూపాన్ని మన మైత్రికి జోడింపజేయబడింది. మనకి చూసుకునేటట్టయితే ప్రపంచంలో ఏ రాజ్యాల మధ్య అయినా కానీ అవి ఒక లావాదేవీ లాగా ఉంటాయి, ఒక ట్రాన్సాక్షన్ గా ఉంటాయి. కానీ మన దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ప్రజల మధ్య ఉండే సంబంధం. అలాగే మన ఫిలాసఫీ, రష్యన్స్ యొక్క ఫిలాసఫీ కానీ, మన ఇండియన్స్ యొక్క ఫిలాసఫీ కానీ ప్రధానంగా ఏంటంటే మనం బాగా ఉండాలి, అలాగే మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి, మనం సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకి తోడ్పాటును అందించాలి అనేటటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మన ఇద్దరిని, మన దేశాన్ని జోడిస్తూ ఉంది. అదే మనకి ఈరోజు ఇంత గొప్పగా ఈ మైత్రి ముందుకు పోవటానికి నేను అనుకోవటం అది ప్రధాన కారణం అనుకుంటాను. ఓకే, శ్రీనివాసరావు గారు, రష్యా నుంచి S-400లు కొన్నప్పుడే భారత్ అమెరికా కార్డ్స్ ఆంక్షలు ప్రమాదం అంచుల వరకు వెళ్ళొచ్చింది. ఇప్పుడు ఈ ఒప్పందాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే మార్గాలేంటి?
మనమండి సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసి భారతదేశంలోనే జాయింట్ ప్రొడక్షన్ చేస్తే ఎటువంటి S-400 కానివ్వండి, S-500 కానివ్వండి, Sukhoi 57 కానివ్వండి, మన దేశంలోనే తయారు చేస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మీద వాళ్ళు పెట్టే ఆంక్షల గురించి మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్, మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ముఖ్యం. వాళ్ళు ఆంక్షలు విధిస్తారు. దేని మీద విధిస్తారు? వాళ్ళ నుంచి మనం ఏమన్నా కొంటే, మనం ఏమన్నా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే అటువంటి కంపెనీస్ మీద వాళ్ళు ఆంక్షలు విధిస్తారు. కానీ మనం మన దేశంలో తయారు చేసుకుంటే దానికి ఎవరి ఆంక్షల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఆంక్షలు విధించినా కూడా మన ట్రేడ్ ప్యాక్ట్స్ వలన, మనం చేసే ఎక్స్పోర్ట్స్ వలన, మన ఇంపోర్ట్స్ వలన వాళ్ళు వాటిని సడలించారు. మన న్యూక్లియర్ ఇది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు కొన్నాళ్ళు పెట్టారంతే. ఇటువంటి ఆంక్షలకి భయపడితే మనం ఎటువంటి ప్రగతి సాధించలేము. రష్యా మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ విత్ సోర్స్ కోడ్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అటువంటి తరుణంలో మనం వాళ్ళ హెల్ప్ తీసుకొని మన సైనిక బలాన్ని, మన సామర్థ్యాన్ని బాగా చేసుకుంటే మనం మంచి వికసిత భారత్ అయితాం అని నేను భావిస్తున్నాను. కాబట్టి అమెరికా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఇటువంటి ఆంక్షలు వాళ్ళు విధిస్తూ ఉంటారు. మనం మన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఏమి చేయాలో అవి చేస్తూ ఉంటాం. ఇంతవరకు వాళ్ళ టారిఫ్స్ కి భయపడి మనం ఎటువంటి చర్య వెనుకంజ వేయలేదు. మనం ఇంపోర్ట్ చేస్తూనే ఉన్నాం. దానికి ఆల్టర్నేట్ గా మనం మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి, మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేయడానికి వేరే మార్కెట్స్ వెతుకుతూ ఉన్నాం. ప్రస్తుత ప్రధాని ఇన్నాళ్లుగా చేశారు. ఆయన విజనరీ లీడర్షిప్ లో మనకి ఎటువంటి భయం కలగదని నేను భావిస్తున్నాను. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా అన్ని దేశాలకు కూడా వాళ్ళ భాషలోనే తిరిపి జవాబు ఇచ్చారు. ఇది యూరోపియన్ యూనియన్ ని కానివ్వండి, అమెరికాని కానివ్వండి. ఒక పక్కన వాళ్ళేమో ఇంధనం రష్యా నుంచి కొనుగోలు చేస్తారు, మన మీద ఏమో 50% శాంక్షన్స్ వేస్తారు. కొన్ని ఇండస్ట్రీస్ మీద, కొన్ని కంపెనీస్ మీద వాళ్ళు ఆంక్షలు విధిస్తారు. దాని నుంచి మనం బయటపడాలి అంటే మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మన ఇండస్ట్రియల్ మిలిటరీ కాంప్లెక్స్ వీటిని పెంపొందించుకోవాలి. దీనికి రష్యా మనకి ఎంతో దోహదం చేస్తోంది. అందువలన మనకి ఎటువంటి ఇంకా ఇంపోర్ట్ S-400 ఇంకా యూనిట్స్ కానివ్వండి, S-500 కానివ్వండి, అవి మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూ ఉంది. దీంట్లో అది ఎంత ఉపయోగం అనేది మనందరం చూసాం. అటువంటప్పుడు మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని, టెక్నాలజీని వాడుకొని వాళ్ళు ఇచ్చే ఇంజిన్స్ ని తీసుకొని మన దేశంలోనే తయారు చేస్తే ఎటువంటి ఆంక్షలకి, ఎటువంటి ఇది టారిఫ్స్ కి మనం లొంగని అనుకుంటున్నాను. ఓకే, బాలలత గారు, 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యంగా భారత్, రష్యా నిర్దేశించుకున్నాయి. ఈ మేరకు రానున్న రోజుల్లో ఏ రంగాల్లో అవకాశాలు తెరుచుకోనున్నాయి? అది మనం అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం భారత్, రష్యా మధ్య $69 బిలియన్, $69 బిలియన్ వాణిజ్యం ఉంది. కానీ వాణిజ్యం మొత్తం కూడా రష్యాకి ఫేవర్లో ఉంది. వాణిజ్య లోటు అనేది, అంటే భారతదేశం రష్యాకి అమ్మేది చాలా తక్కువ ఉంది, రష్యా నుంచి కొనుక్కొచ్చుకునేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా మనం ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్కువగా రష్యా నుంచి చేసుకుంటున్నాం కాబట్టి మనం చూస్తే కనుక భారతదేశం రష్యాకి అమ్మేది $5 బిలియన్, రష్యా నుంచి మనం కొనుక్కొచ్చినది దాదాపు $64 బిలియన్ అనమాట. అంటే ఏంటి, పూర్తిగా వాణిజ్యం వల్ల రష్యాకే లాభం జరుగుతుంది. అయితే పుతిన్ గారు ఈరోజు ఒకటి స్పష్టం చేశారు, ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడానికి కేవలం ఆయిల్ అనే కాదు, అనేక రంగాల్లో ట్రేడ్ డైవర్సిఫై చేస్తాం, వాణిజ్యాన్ని అనేక రంగాలకు విస్తరింపజేస్తామని. అది వ్యవసాయం, అగ్రికల్చర్ కావచ్చు, షిప్స్ కావచ్చు, షిప్ బిల్డింగ్ కావచ్చు,
దాంతో పాటు మనం చూస్తే కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, ఫార్మాసిటికల్ కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు, జనరిక్ మెడిసిన్స్ కావచ్చు, టెలికాం ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నిటితో పాటు రష్యాలో చాలా ఎక్కువగా లేబర్ షార్టేజ్ ఉందన్నమాట. రష్యాకు దాదాపు 3.1 మిలియన్, దాదాపు 3 కోట్లకు పైన వర్క్ ఫోర్స్ కావాలి. రష్యా జనాభా క్షీణిస్తుంది కాబట్టి ఇండియా నుంచి వర్క్ ఫోర్స్ తెప్పించుకోవటం, అదేవిధంగా టూరిజం అనేది భారత్ రష్యా మధ్య పెంచుకోవటం, వీటన్నిటితో పాటు ఇండియా రష్యా మధ్య దీనికి సంబంధించిన ఏదైతే పర్యావరణానికి సంబంధించిందో, క్లైమేట్ చేంజ్ సంబంధించిన అంశాలు కూడా చర్చలోకి రావడం, ముఖ్యంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే మోడీ గారు 2 సంవత్సరాల క్రితం ఇండియాలో అనౌన్స్ చేశారో దానిలో రష్యా భాగస్వామి అవుతారని చెప్పి రష్యా చెప్పుకోవటం, వీటన్నిటితో పాటు డిఫెన్స్ రిలేషన్ కూడా బాగా ఇంకా సమృద్ధిగా ముందుకెళ్ళటం, ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించి రిపేర్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయటం, ఇవన్నీ పక్కన పెడితే రష్యాలో భారతదేశం తరఫున ఒక జాయింట్ కొలాబరేషన్ ఫర్టిలైజర్ ప్లాంట్ ఒకటి ఏదైతే ఫర్టిలైజర్ ప్లాంట్ ఉందో అది ఇండియా రష్యా జాయింట్ కొలాబరేషన్తో రష్యాలో ఎస్టాబ్లిష్ చేయటం, ఇవన్నీ కూడా ట్రేడ్ డైవర్సిఫై చేసుకోవడం విధంగా ఇండియా రష్యా ముందుకు వెళ్తున్నాయి అన్నమాట. అంటే కేవలం రక్షణ రంగం మాత్రమే కాకుండా, కేవలం ఆయిల్ ఇంపోర్ట్స్ మాత్రమే కాకుండా రకరకాల అంశాలు అంతెందుకంటే ఇంతకుముందు రష్యా యొక్క సకాలిన్ ఆయిల్ రిజర్వ్స్లో మన ఓఎన్జీసీ వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, అవన్నీ ఇప్పుడు తక్కువైపోయాయి అనమాట. అవి తీసుకొచ్చే విధంగా, ఆ పెట్టుబడులు పెంచే విధంగా, దాంతోపాటు ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది రష్యాకి వెళ్ళి చదువుకుంటున్నారు. అదేవిధంగా ఇండియన్స్ రష్యాకి వెళ్తున్నారు. దాదాపు 60,000 మంది ఇండియన్ డయాస్పోరా రష్యాలో ఉంటున్నారు. అంతేకాదు దాదాపు 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చాలా వరకు మెడిసిన్ చదువుతున్నారు అనమాట. ఈ విషయాల్లో కూడా మనం డైవర్సిఫై చేసుకుని ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ రష్యాకి వెళ్ళేటట్టు, రష్యన్ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చేటట్లు ఈ విధంగా కూడా మనం ఎక్కువగా ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అనమాట. దీంతో ఇండియా రష్యా వాణిజ్యం అనేది 2030కి $100 బిలియన్ ఖచ్చితంగా చేరుతుంది. కానీ ఆ ట్రేడ్ అనేది, ఆ వాణిజ్యం అనేది ఇండియాకి ఫేవర్గా ఉంటుందా, రష్యాకి ఫేవర్గా ఉంటుంది? అంటే రష్యాకి సపోర్ట్ చేస్తా, ఇండియాకి సపోర్ట్ చేస్తా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. వాణిజ్యం ఎంత ఉంది అని ముఖ్యం కాదు, ఇండియా తరఫున ఇండియాకి ఫేవర్గా వాణిజ్యం ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. రంగారెడ్డి గారు, ఎన్ని సవాళ్లు వచ్చినా 8 దశాబ్దాలుగా భారత్ రష్యా మైత్రి ఓ ధృవతారగా వెలిగింది, అది శాశ్వతంగా కొనసాగుతుంది అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల అర్థం, అదిచ్చిన సంకేతాలేంటి? అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే అండి. మనకి భారతదేశంలో కానీ అలాగే రష్యాలో కానీ ఎప్పుడైతే ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలైందో ఆ సమయంలో కొంత మన దేశాలు దూరంగా జరిగాయి. మనం ఇండియాలో ప్రధానంగా మనం యుఎస్ వైపున అలాగే యూరోపియన్ యూనియన్ వైపున చూడటం మొదలుపెట్టాం. అది కొంతవరకు ఒక రకమైనటువంటి ఒక వాక్యూమ్ క్రియేట్ చేసింది. ఆ వాక్యూమ్ అనేది ఈరోజు తీసేయటం అనేది ఇద్దరి దేశాధినేతల మధ్య ఉండేటటువంటి సమన్వయం బట్టి ఆధారపడింది. ఆ దిశలో ఈరోజు ప్రధాని మోడీ గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ వాక్యూమ్ ని తొలగించడానికి చేసినటువంటి ప్రకటన లాగా నేను భావిస్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు యుఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, అలాగే టారిఫ్లు విధించి ప్రపంచంలో ఉండేటటువంటి దేశాల మీద ఏ రకంగా అయితే ఒక ఎకనామిక్ దాడి ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళని లోపర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు సమర్థంగా ఎదుర్కోవాలి అంటే మనం మల్టీపోలార్ వరల్డ్ కావాలి. అంటే ఒక పెద్దన్న మాత్రమే గనుక బెత్తం పట్టుకొని ఉండేటట్టయితే ఈ ప్రపంచం ఏమాత్రం సహించదు అనేది ఈరోజు తెలుస్తా ఉంది. అలాగే ఈరోజు ప్రధాని మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా గనుక చూసుకునేటట్టయితే ఆయన ఇస్తున్నటువంటి సిగ్నల్ కన్సిస్టెంట్ గా లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ కనుక చూసుకునేటట్టయితే ఆయన చెప్పేది ఏంటంటే మనం నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, న్యాయం అంటాం, మనం అది ఈరోజు పక్కకి తొలగిపోయింది. కాబట్టి దాని స్థానంలో మనం ప్రపంచాన్ని అలాగే మన గ్లోబల్ సౌత్ ని యూనిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆయన చాలా కాలంగా చెప్తున్నటువంటి విషయం. నేను అనుకోవటం రష్యా ఇండియా మైత్రి ఎప్పుడైతే బలపడుతుందో ఆ బలానికి ఆధారంగా చేసుకొని ఈ గ్లోబల్ సౌత్ అనేటటువంటి ఒక కొత్త పోలార్ని తయారు చేయడానికి, ఒక కొత్త పోల్ను తయారు చేయడానికి, ఆవిష్కృతం చేయడానికి అవకాశం మెరుగవుతా ఉంది. తద్వారా ఇండియా లాంటి దేశాలు అలాగే ఇంతకు ముందు మనం వర్ధమాన దేశాలు అనేవాళ్ళం,
ఆ వర్ధమాన దేశాలు ఈ రోజు ఏదైతే గ్లోబల్ సౌత్ అంటున్నామో అవన్నీ యూనిఫై అయ్యి ఒక వాయిస్ తోటి మాకు కూడా అధికారం ఉంది, UN లో కానీ మిగతా ఫోరమ్స్ లో కానీ మా వాయిస్ కానీ వినపడాలి అనేటటువంటి ఒక కోరిక ఏదైతే బలంగా ఉందో అది రియాలిటీ అవటానికి ఈ ఇండో రష్యన్ మైత్రి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మన దేశాధినేతల మధ్య ఏర్పడుతున్నటువంటి ఈ బంధం అంటే ఒక ప్రొఫెషనల్ గానే కాకుండా ఈవెన్ పర్సనల్ లెవెల్లో కూడా వాళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఇది భారత్ అలాగే రష్యా యొక్క అభివృద్ధికే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న చితకా దేశాలు అలాగే లో అండ్ మీడియం ఇన్కమ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఉపయుక్తం అవుతుంది అనేది నా భావన. ఓకే, శ్రీనివాసరావు గారు, ఒకప్పటితో పోల్చితే భారత్ చుట్టూ అస్థిర దేశాల సంఖ్య పాక్ నుంచి ముప్పు పెరుగుతోంది. ఈ టైంలో బేషరతుగా మనకు మద్దతుగా నిలిచే దేశాల్లో రష్యా కాకుండా ఎవరైనా ఉన్నారా? రీసెంట్ గా మనకి తెలిసినది ఏమిటంటే రష్యా, ఇజ్రాయెల్ తప్ప మనకి డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిలో వాళ్ళు పడుతున్న కుట్ర కావచ్చు, ఇది డీప్ స్టేట్ అంటారు, మన భారతదేశాన్ని అణగబెట్టాలని, మన ప్రోగ్రెస్ ని అణచాలని, అస్థిరత పెరగాలని వాళ్ళు ట్రై చేస్తున్నాయి. పాకిస్తాన్ అంత పెద్ద ప్రాబ్లం కాదు మిలిటరీలీ, కానీ వాళ్ళ మానసిక స్వభావం బట్టి వాళ్ళు టెర్రరిజంని ఒక స్టేట్ క్రాఫ్ట్ టూల్గా వాడుకుంటున్నారు. అందువలన వాళ్ళు మన మీద టెర్రరిస్ట్ దాడులు చేసినప్పుడు మన డెమోక్రటిక్ కంట్రీలో ఎంతో విభ్రాంతి జరుగుతుంది, పబ్లిక్ ఒపీనియన్ ఇది గవర్నమెంట్ మీద అగేన్స్ట్ గా పోతుంది, యాక్షన్ తీసుకోవాలి, రివెంజ్ తీసుకోవాలి అని అంటారు. అందుకని వాళ్ళకి చెప్పా, ఇది ఆపరేషన్ సింధూర్ వాళ్ళకు ఒక బుద్ధి చెప్పడానికి మనం చేశాము. దాంట్లో భాగంగా మీరు మళ్ళీ చేస్తే మళ్ళీ ఇంకా బాగా కొడతామని అన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ ఆబ్జెక్టివ్స్, పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ కూడా లిమిటెడ్ గా పెట్టుకున్నాం. వాళ్ళ టెర్రరిస్ట్ సైట్స్ ని, వాళ్ళ స్థావరాలను మటుకే ఫస్ట్ గా మేము నాశనం చేస్తున్నామని ముందే చెప్పాం. అయినా కూడా వాళ్ళు మన మీద దాడి చేశారు. ఆ దాడిని ఎదుర్కొని మనం వాళ్ళ సైనిక స్థావరాల్ని, ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్స్ ని, రడార్స్ ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం నాశనం చేశాం. ఇంకా ఎక్కువ మనల్ని ఒకవేళ వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తే వాళ్ళ దేశం నామరూపాలు లేకుండా మనం రూపుమాపుతామని మనకి మన దేశ ప్రధాని నేతృత్వంలో మనం చేయగలమని నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు, ఎవరో మనకి మద్దతు ఇస్తారు అని చూడకుండా మన ధైర్యం, మన బలగం, మన బలంతోనే మనల్ని మనం కాపాడుకోవాలి. అది కావాలి అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన వెపన్ సిస్టమ్స్ మాటికే మనము వాడాలి. మన ఇస్రో కానివ్వండి, మన R&D DRDO కానివ్వండి, మన NTRO కానివ్వండి, రా కానివ్వండి, IB కానివ్వండి, మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఒక వ్యూహాత్మకంగా మనం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనల్ని ఎదుర్కొనే తాహత్తు ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను. మనకి మనమే నిలబడాలి, మనమే ఎదుర్కోవాలి. రీసెంట్ గా మనం చూసింది ఏమిటంటే బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, ఇటు నుంచి మాల్దీవ్స్ కూడా ఇప్పుడు కొంచెం ఇది సరైంది, టర్కీ, పాకిస్తాన్, ఇవన్నీ మనకి అపోజిషన్ గా చేస్తూ వచ్చారు. అందువలన మనం చేసేది ఏమిటంటే మన శక్తి మనం ఇంట్లోనే పెట్టుకోవాలి, మనమే తయారు చేసుకోవాలి అని నేను భావిస్తున్నాను. ఓకే, రంగారెడ్డి గారు, భారత్ రష్యా మైత్రి బంధంలో మైల్ స్టోన్ మూవ్మెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? తిరిగి అదే చరిత్రలోకి మనం ప్రయాణిస్తున్నాం అనుకోవచ్చా?
తప్పనిసరిగా అండి. ఐ థింక్ మనకి అంటే మనం 2 భాగాలుగా చూడాలండి దీన్ని. ఒకటి సోవియట్ యూనియన్కి సంబంధించి, రెండోది రష్యా ఆవిర్భావం తర్వాత. ఇందాక మనం అనుకున్నట్టు రష్యా ఆవిర్భావం తర్వాత ఎల్సిన్ పీరియడ్లో మన దేశాల మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో రష్యాలో చాలా టమల్టస్ పీరియడ్, అంటే చాలా విభ్రాంతికరమైనటువంటి అంశాలు జరిగాయి. అలాగే వాళ్ళ ఎకానమీ చాలా విధ్వంసం అయిపోయింది. ఆ స్థితిలో వాళ్ళు అమెరికా మీద అలాగే యూరోపియన్ యూనియన్ మీద ప్రధానంగా ఆధారపడి మనకి వాళ్ళకి మధ్య కొంత గ్యాప్ అయితే రావటం జరిగింది. కానీ ఎప్పుడైతే వాజ్పేయి గారు వచ్చారో, తర్వాత పుతిన్, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, స్ట్రాటజిక్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఆ ఫ్రేమ్ వర్క్ దగ్గర నుంచి మనకి ఒక కొత్త శకం మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో మనకి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, మన మధ్య ఉండేటటువంటి మైత్రి ఇంతకు ముందు ప్రధానంగా వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు మనం కొనుగోలు చేయటం తప్పితే, అలాగే మన దగ్గర నుంచి కొంత ఫార్మాస్యూటికల్స్ ని, అలాగే మనకి స్పైసెస్ ని ఎక్స్పోర్ట్ చేయటం తప్పితే మిగతా రంగాలలో మనకి పెద్దగా అంత సంబంధాలు లేకుండా ఉన్నాయి. ఈరోజు ట్రేడ్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మిగతా రంగాలు కానీ అన్నిట్లో కూడా మన మధ్య బంధం చాలా దృఢపడతా ఉంది. అది ఒక రకంగా చెప్పుకోవాలంటే గత ఎస్పెషల్లీ 2 సంవత్సరాలు కనుక చెప్పుకోవాలంటే, ట్రంప్ వచ్చిన తర్వాత మనకి ఆయన మన నెత్తి మీద పాలు పోసాడు. యాక్చువల్గా ఎప్పుడైతే ఈ యుక్రెయిన్ యుద్ధం వచ్చిందో, రష్యాని మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిందో యునైటెడ్ స్టేట్స్, మనకు కూడా అర్థమైంది, మనం కలిసి ఉంటేనే మనం మనుగడ ఉంది, మనం కలిసి ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం, మనం ఆర్థికంగా ప్రగతి దిశలో ప్రయాణం చేయగలుగుతాం, అలాగే మన జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోగలుగుతాం అనేటటువంటి ఒక కొత్త ఆలోచన ఈ 2 దేశాల మధ్య మొదలైంది. ఇక ప్రధానంగా మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగానే ప్రధానంగా ఆయుధాలన్నీ కూడా మనము డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ గత 3 నుంచి 5 సంవత్సరాలు కనుక చూసుకునేటట్టయితే, రష్యా ఈరోజు మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ లోకల్ గానే మనం ఈ ఆయుధాలని ఉత్పత్తి చేసుకోవటానికి సహకరిస్తా ఉంది. అలాగే అణు అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే మనము ఇస్రో, అలాగే అంతరిక్ష పరిశోధనల విషయంలో కూడా ఈరోజు రష్యా మనకి ఒక పెద్దనలాగా నేనేదో కొన్ని ఇస్తాను నీకు, వాటిని ఉపయోగించుకో అనుకోకుండా మనం కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి రీసెర్చ్ చేద్దాం, కలిసి కొత్త ఆవిష్కరణలు చేద్దాం అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ఒరవడి మొదలైంది. ఈ ఒరవడి మన రాబోయే కాలంలో ఇంకా విస్తృతంగా అవుతుందని, అలాగే ఇప్పుడున్నటువంటి 3-4 వర్టికల్స్ ఏదైతే మనల్ని బలంగా ఉన్నాయో, అది వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్, తర్వాత ఆయుధాల ఎక్స్పోర్టు, మన దగ్గర నుంచి ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్, ఇవే కాకుండా మనకి రాబోయే కాలంలో ఈ ట్రేడ్ యొక్క పరిధి కూడా విస్తరిస్తుందని, తద్వారా మనకి వాణిజ్య సంబంధాలు అలాగే ప్రజా సంబంధాలు కూడా ఇంకా మెరుగవుతాయనేది నేను అనుకుంటున్నటువంటి విషయం. ఓకే, బాలలత గారు, చివరిగా చెప్పండి, ఏం జరిగినా నాకేంటి అని ఆలోచించే వారి కోణంలో చూస్తే గనక భారత్ రష్యా మైత్రి, కొత్త ఒప్పందాలు ఎలాంటి అవకాశాలు, ప్రయోజనాలు అందించవచ్చు? కొత్తగా మనకి అనేక అవకాశాలు ఇండియా రష్యా సంబంధాలు మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలు కాకముందు ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా కేవలం 2.5%, 2.5%. ఇప్పుడు 35%. ఎనర్జీ రంగంలో కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ అనేది మనకు భవిష్యత్తులో చాలా కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు డిఫెన్స్ కావచ్చు, ముఖ్యంగా AK-203 రైఫిల్స్, దీనికి సంబంధించి కూడా ఇండియా రష్యా కొలాబరేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు S-400, భవిష్యత్తులో S-500 కావచ్చు. వీటన్నిటితో పాటు అంతరిక్షం, స్పేస్ అనమాట, మన గగనయాన్ కావచ్చు, ఇతరత్ర మన స్పేస్ మిషన్స్లో రష్యా సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు రష్యా ఇండియాకు సంబంధించి ఏదైతే ఇంజన్ బిల్డింగ్ ఉందో, రాకెట్ ఫ్యూయల్ ఉందో, అదేవిధంగా
పైలటెడ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా భారత్ రష్యా సంబంధాలు పూర్తి స్థాయిలో ఇంకా కూడా కొలాబరేటివ్ దిశగా ముందుకెళ్ళనున్నాయి. దాంతోపాటు రక్షణ రంగంలో మనం చూస్తే జాయింట్ ప్రొడక్షన్ ఉమ్మడిగా ఇద్దరు కూడా బ్రహ్మోస్, సుఖోయ్ 30, T-90 ట్యాంక్స్, ఆల్రెడీ T-90 ట్యాంక్ పూర్తిగా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అయిపోయిందనమాట. దాంతోపాటు AK-203 అసాల్ట్ రైఫిల్స్ కావచ్చు, వీటన్నిటిలో ఇండియా రష్యా భవిష్యత్ కొలాబరేషన్ అనేది మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది ఇండియా రష్యా మధ్య బాగా పెరగబోతుంది. ముఖ్యంగా టూరిజం పెరగబోతోంది, దాంతోపాటు మన ట్రేడ్ పెరగబోతోంది, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగబోతున్నాయి. అండ్ ఇప్పటికే ఇండియన్స్ రష్యాలో దాదాపు 61,000 మంది ఉన్నారు. ఇంకా కూడా ఇండియన్ వర్క్ ఫోర్స్ రష్యా తీసుకెళ్లబోతోంది, ముఖ్యంగా మన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రష్యా తీసుకెళ్లబోతోంది. ఇలా సరికొత్త అంటే డిఫెన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, స్ట్రాటజిక్గా కూడా వ్యూహాత్మకంగా కూడా ఇండియా రష్యా కలిసి అడుగులేయబోతున్నాయి అనమాట. ఇండియా రష్యా ఒక కొత్త శకం రచించబోతోంది. ఓకే, రైట్. ధన్యవాదాలండి బాలలత గారు, శ్రీనివాసరావు గారు, అలాగే రంగారెడ్డి గారు. సో భారత్ రష్యా మైత్రి ఏదైతే ఉందో నిజంగానే ఒక మైలురాయి కాబోతోంది. $69 బిలియన్ వాణిజ్యం అయితే కుదిరింది. వాణిజ్యం, రక్షణ రంగ పరంగా కూడా దూసుకుపోబోతోంది ఫ్యూచర్లో. ఏదైతే టూరిజం, ట్రేడ్ ఉందో ఖచ్చితంగా భారత్ రష్యా ఒక చరిత్రనైతే సృష్టించబోతున్నాయి. అదేవిధంగా అనేక రంగాల్లో డిఫెన్స్ పరంగా అయినా, స్పేస్ పరంగా అయినా సరే, లేదంటే ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా చాలా అవకాశాలు యువతకు రాబోతున్నాయి. నిజంగా ఏదైతే ఇది ఇప్పుడు జరుగుతున్న సిల్వర్ జూబ్లీ అయితే మిగతా దేశాలకి ఒక సంకేతం అయితే ఇవ్వబోతోంది. బ్రిక్స్లో సభ్య దేశాలైన భారత్ రష్యా కూడా అమెరికా ఎన్ని టారిఫ్లు విధించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భారత్ రష్యా స్ట్రాటజిక్గా వారి విధానాల్లో దూసుకుపోతూ ఉన్నాయి. ప్రోటోకాల్ని పక్కన పెట్టి వెళ్లి మన ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఆలింగనం చేసుకుని వెల్కమ్ చెప్పారంటేనే అక్కడే మిగతా దేశాలకు ఒక సంకేతం వెళ్ళింది. ఇక వాణిజ్య, రక్షణ పరంగా అయితే ఎన్నో అవకాశాలు మన యువతకి రాబోతున్నాయి. ఖచ్చితంగా చరిత్రలో రష్యా భారత మైత్రి అయితే నిలవబోతోంది కలకాలం అనేది చర్చలో పాల్గొన్న నిపుణులు చెప్తున్నారు. సో ఇది వాటి ప్రతిధ్వని.